Hello everyone, welcome back to our channel, our kitchen plate. ఈరోజు తెల్ల శనగలతో మంచి మసాలా కర్రీ అలాగే పూరి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీని. చపాతీలోకైనా పూరీలోకైనా పుల్కాస్లో కానీ లేకపోతే బగారా అన్నంలో కానీ వెజిటేబుల్ బిర్యానీలో కానీ దేంట్లోకైనా ఇట్టే సెట్ అయిపోతుంది. ఒకసారి ఈ స్టైల్లో చేసామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ముందుగా ఇక్కడ చోలేని నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టేశాను. ఓవర్ నైట్ అంతా నానపోయినా పర్లేదు, ఒక 5 గంటల సేపు నానితే చోలే తొందరగా నానిపోతుంది. ఈ నానబెట్టిన చోలేని నేను కుక్కర్లోకి తీసుకుంటున్నాను. ఇవి 1 కప్పు వరకు ఉంటాయి. కప్పున్నర వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ కూర మంచి కలర్ రావటం కోసం నేను ఇక్కడ ఒక టిప్ చూపించబోతున్నాను. ఏదైనా సరే ప్లెయిన్ క్లాత్ ఒకటి, సింపుల్గా ఉండే పల్చటి క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ని వేసుకోవాలి. టీ పౌడర్ని వేసుకొని టీ పౌడర్ బయటికి రాకుండా దీన్ని ఇలా ముడి వేసుకోవాలి. శనగలు ఉడికించేటప్పుడు ఈ మూటను కూడా అందులో వేసి ఉడకనివ్వాలి. ఇదిగోండి, శనగలైతే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా బ్రేక్ అవ్వకుండా కుక్ అవుతాయి. ఇలా శనగలు ఉడికించుకునేటప్పుడు ఈ ప్రాసెస్ కాకుండా టీ బ్యాగ్స్ ఏమైనా ఉంటే అవైనా సరే వేసి ఉడికించుకోవచ్చు. ఇదిగోండి, ఒక విజిల్ వచ్చిన తర్వాత శనగలు అస్సలు బ్రేక్ అవ్వకుండా ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ టీ బ్యాగ్ని పక్కకు తీసేయాలి. ఇదిగోండి, ఈ వాటరే మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి కూడా వాడతాము. ఇదిగోండి, ఇలా బ్రేక్ చేసి చూపిస్తున్నా. ఎక్కువగా ఉడకకుండా కరెక్ట్గా ఉడికాయి. ఇప్పుడు ఇవి మనకి ఆరాలి, అందుకని చెప్పేసి పక్కన ఉంచేసి పూరి ప్రిపేర్ చేసుకోవటానికి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండికి ఒక 1/2 కప్పు వరకు ఏదైతే సన్నని రవ్వ ఉంటుందో, బొంబాయి రవ్వ అంటాం కదా, మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం, తెల్ల ఉప్మా, ఆ రవ్వ, సన్నటి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. లావు రవ్వ యాడ్ చేస్తే పూరీలు కూడా బరగ్గా కనిపిస్తాయి. ఇదిగోండి, సన్నటి రవ్వను కూడా ఒక 1/2 కప్ యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసేసి వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ స్మూత్గా పిండిని కలుపుకోవాలి. ఈ పిండి కలిపేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనెను కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేను వేయట్లేదు, నూనె వేయకపోయినా సరే పొంగుతాయి. ఇదిగోండి, ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే, ఇక్కడ నుంచి మాయిశ్చర్ అంతా బయటికి పోకుండా పిండి ముద్దకు సరిపడా ఒక గిన్నెను బోర్లించి అలా పక్కన వదిలేసామంటే పిండి అనేది డ్రై అయిపోకుండా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి బగారా సామాన్లు, చెక్క, లవంగ, యాలక, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసి అవి వేగిన తర్వాత 3 ఆనియన్స్ని సన్నగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని, అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి, పూరి పిండిలో కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి. దీంతో పాటు 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు 2 టమాటాలని ఇలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఆ ప్యూరిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా వేగనివ్వాలి. ఇదిగోండి, ఇలా వేగుతుంది కదా, ఇప్పుడు పూర్తిగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇదే టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న శనగలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి సగం క్వాంటిటీ వరకు తీసుకొని నేను ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి మనం గ్రేవీలో యాడ్ చేయటం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా థిక్గా వస్తుంది. ఇదిగోండి, మిగిలిన సగం ఇలా ఉంచుతున్నాను, అవి కర్రీలో యాడ్ చేసుకోవటానికి. ఈ పేస్ట్ పట్టేసుకొని ఈ పేస్ట్ని కూడా టమాటో ప్యూరీలో కలిసి ఇలాగ బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉంటే పచ్చివాసన కూడా ఏమి ఉండకుండా కర్రీ కూడా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ తోటి. ఇదిగోండి, ఇది మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న నీళ్ళు మిగిలిపోయాయి కదా, ఆ నీళ్ళతో సహా మిగిలిన శనగలను కూడా దీంట్లో వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలా ఇదిగోండి ఇలా కలుపుకోవాలి.
ఇది మొత్తం కలుపుకునేటప్పుడు కర్రీ కన్సిస్టెన్సీ అనేది మనకు అర్థమవుతుంది కదా. థిక్గా ఉందనుకుంటే కనుక మళ్ళీ ఒక అరకప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక్క 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కర్రీ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు ఫైనల్గా దీంట్లోకి ఒక 3-4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి చీలికలుగా యాడ్ చేసేసుకోవాలి. దీంతోపాటు కొంచెం కొత్తిమీర తరుగును కూడా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా పైన వేయటం వల్ల ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, కర్రీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కర్రీ పక్కన పెట్టేసేసుకొని పూరి ప్రిపేర్ చేసుకుందాం. పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా సరిపడా గిన్నె పెట్టుకోవటం వల్ల మాయిశ్చర్ అనేది బయటికి పోకుండా పిండి అలాగే సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పూరి చేసేటప్పుడు బాగా పొంగాలంటే కనుక చిన్న ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు పూరి అనేది ఈవెన్గా పొంగుతుంది. అదే పెద్ద ఉండలు చేసామనుకోండి, ఒకవైపు పొంగుతుంది, ఇంకోవైపు పొంగకుండా గట్టిగా ఉండిపోతుంది. ఇలా ఉండలు మొత్తం ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తేలిగ్గా అయిపోతుంది చేసేటప్పుడు. ఇప్పుడు పూరి ప్లేట్ తీసుకొని నేను దాంట్లోకి ఒక పాలిథిన్ కవర్ని సైడ్స్ కట్ చేసేసుకొని ఈ పాలిథిన్ కవర్కి పైన కింద ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఫస్ట్ మనం పూరి చేయడానికి స్టార్ట్ చేసేటప్పుడు అప్లై చేస్తే సరిపోతుంది ఆయిల్. సెకండ్ పూరి నుంచి అవసరం ఉండదు. ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా పూరి ప్రెషర్లో పెట్టుకొని పాలిథిన్ కవర్ క్లోజ్ చేసేసి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. పూరీలు మొత్తం కూడా ఈవెన్ సైజులో వస్తాయి. ఇలా ఎన్ని పూరీలైనా చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చేత్తో చేసుకునే పూరీ కంటే కూడా ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని పూరి వేసిన తర్వాత కదిలించకుండా అలా ఉంచకుండా ఇలా సైడ్స్ కొడుతూ ఉంటే పూరి దాని అంతటా అది లేచి పొంగుతుంది. ఇదిగోండి ఇలా కరెక్ట్గా టర్న్ అయిపోతుంది. మనం కనుక సైడ్స్ అలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆయిల్లోకి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని పూరీలు కూడా కాల్చుకోవాలి. ఇదిగోండి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. సండేస్ కానీ ఏమైనా స్పెషల్ డేస్ అప్పుడు కానీ అప్పుడప్పుడు ఇలా పూరి ప్రిపేర్ చేసుకుంటే ఈ కర్రీ కూడా కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. పిల్లలకు కూడా కొంచెం ఇంటి దగ్గర ఉన్నప్పుడు తినడానికి చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.